ఎవడ్రా ఒరి ఏంటది సౌండ్ వచ్చింది ఎవరు లేడన్నావు కదా ఏ ఏ అన్నా గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ చార్లీ గేమ్. ఈ చార్లీ స్పిరిట్ గేమ్ ఏంటంటే నేను ఇదే రోజు రాత్రి టైం ఎంత అవుతుంది 12:27 అవుతుంది. మీకు గూగుల్ టైం చూపిస్తా. వాట్ ఈస్ ద టైం నౌ? మీకు కనిపించింది అనుకుంటాను. రైట్, 12:27 AM అయితే అవుతుంది. అయితే ఆల్రెడీ చార్లీ గేమ్ ఆడాను కదా, మీరు ప్రోమోలో చూసుంటారు ఎంత భయంకరంగా అయితే అది రెస్పాండ్ అయ్యిందో. అయితే నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే అది కొంచెమైనా గాలి ఎప్పుడు వేస్తూ ఉంటుంది, కొంచెం ఎంతో కొంత. అది గాలి కదిలిందా లేదా నిజంగానే చార్లీ ఆత్మ వచ్చిందా అనేది క్లారిటీ కావాలి. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి అయితే ఆడి చూద్దాం అనుకుంటున్నాను. సో శ్యామ్ రెడీ కదా? రెడీ అన్న. సో భయపడకుండా లైట్లు ఆపే, కేర్ఫుల్గా ఉందాం. నా ముందుకు వచ్చి కూర్చో. ఈ చార్లీ గేమ్ ఎంత డేంజరస్ అంటే ఈ అమ్మాయి ఏ దేశంలో అయితే చనిపోయిందో ఆ దేశంలో ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ట్రై చేశారంట. చాలా కట్టుకథలు ఉన్నాయి, అందులో వన్ ఆఫ్ ద ఇది ఒక స్టోరీ అనమాట. అయితే ఈ అమ్మాయిని రేప్ చేసి చంపేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ట్రై చేశారు ఆ అమ్మాయితో మాట్లాడడానికి ఎలాగనేది. అయితే మన ఇండియాలో అయితే చేతబళ్ళు మంత్రగాళ్ళు వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ కంట్రీలో ఏంటంటే వాళ్ళు జీసస్ సిలువ పట్టుకుని లైక్ ఎలా అంటే వాళ్ళు వేరే టైప్ ఆఫ్ రిచువల్స్ అయితే ఉంటాయి వాళ్ళే. నేను వేరేగా మాట్లాడట్లేదు, నేను అక్కడ ఉన్నాయి చెప్తున్నా. అయితే వాళ్ళకు కూడా కొన్ని రిచువల్స్ అయితే ఉంటాయి, వాళ్ళకి తెలుసు. అక్కడ ఒక మంత్రగత్తి ఒక విచ్ చెప్పింది ఏంటంటే మీ అమ్మాయితో మాట్లాడాలి అంటే కనుక ఇలా ఎస్ఆర్ నో అని చెప్పేసి ఒక పేపర్ లేదా బోర్డు మీద రాసేసి అర్ధరాత్రి పూట క్యాండిల్స్ వెలిగించేసి 4 మీరు క్వశ్చన్స్ అయితే అడగండి, తను మీతో ఇంకా ఉన్నట్టయితే కనుక ఉన్నాను అని చెప్పేసి ఆన్సర్ చెప్పుద్ది అని ఆ మంత్రగత్తి ఎవరైతే ఉన్నారో ఈ రేప్ చేసి చంపబడిన వాళ్ళ అమ్మాయి ఫ్యామిలీకి సలహా ఇచ్చిందనమాట. ఆ తర్వాత రోజు రాత్రి వీళ్ళు ఇలా ఈ చార్లీ గేమ్ ఆడిన తర్వాత ఆడిన మధ్యలోనే అందరూ రక్తం కక్కుని చచ్చిపోయారు. ఫ్యామిలీలో ఉన్న 3 పర్సన్స్ కూడా, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మ, నాన్న. ఇది కంప్లీట్గా 100% ట్రూ స్టోరీ అని చెప్పలేను. చార్లీ స్పిరిట్ గేమ్ మీద చాలా స్టోరీలు ఉన్నాయి. సో ఒకటే నేను వన్ ఆఫ్ ద ఫేమస్తో ఒకటి చెప్తున్నాను. అయితే వాళ్ళు రక్తం కక్కుని చనిపోయిన తెల్లారి పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళ మధ్యలో ఈ బోర్డు ఉందంట, ఎస్ నో అని చెప్పేసి 2 పెన్సిళ్ళు, కొవ్వొత్తులు, క్యాండిల్స్ అన్నీ వెలిగించి ఇంకా కొన్ని బొమ్మలు వాటి తలకాయలు పీకేసి ఉన్నాయన్నమాట. అయితే అది జరిగింది, నిజంగా జెన్యున్ స్టోరీ ఇది. నేనైతే దాన్ని స్టాంప్ వేసి 100% రియల్ అని చెప్పలేను, కానీ మ్యాక్స్ రియల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఎక్కువగా. అర్థమైందా? సో కాబట్టి చార్లీ మీద కామెడీ చేయొద్దు, జోకులు చేయొద్దు. ఎందుకంటే చార్లీ ఒకటే రాదు, ఆమె అంటే ఇష్టం ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లు కూడా ఆత్మలు అయ్యే ఉంటారు కదా, మన తోలు తీసేస్తాయి. కాబట్టి అది జరిగేది. పోలీసులు వచ్చేసరికి మొత్తం డెడ్ బాడీలో ఉన్నారంట వాళ్ళు 4. ఓకే, మన ఇద్దరమే ఆడుతున్నాం, కొంచెం కేర్ఫుల్గా ఉందాం. ఏదైనా సౌండ్ వచ్చిందనుకో మనం తనని రిక్వెస్ట్ చేయాలి, దయచేసి ఇక్కడికి రావద్దు, నాకు కేవలం సమాధానాలు మాత్రం కావాలి అని అడగాలి. కుక్కలు ఒకటే కరెక్ట్గా నేను గోస్ట్ హంటింగ్ చేసే టైంలోనే అరుస్తాయి. నిజమే, అవి దెయ్యాలు వచ్చినందుకు అరిస్తాయా లేకపోతే నేను నా వల్ల అరిస్తాయా అర్థం కాదు. పర్ఫెక్ట్. ఓకే, రైట్, జాగ్రత్తగా ఉంది. కనిపిస్తుందా? కొంచెం పైకి పెట్టి కెమెరా, ఎందుకంటే హీట్ తగులుద్ది కెమెరా లెన్స్కి.
ఒక్కోసారి జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇందాక నేను అడిగాను కదా పార్ట్ 1 ఎపిసోడ్లో. సార్ నువ్వు అడుగు. నేను ట్రై చేస్తావా? తెలుగులోనే అడుగు, పర్లేదు. అది దెయ్యాలు. దేవుడికి ఎలా అయితే భాష తెలియదో అందరి భాషలో అర్థమవుతాయో దెయ్యాలు కూడా అంతే. ఎందుకంటే అవి స్పిరిట్స్, వాటికి ఎన్నో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి అన్నమాట. చార్లీ చార్లీ ఇక్కడ ఉన్నావా? వన్ మోర్ టైం. చార్లీ చార్లీ ఇక్కడ ఉన్నావా? చార్లీ చార్లీ ఇక్కడ ఉన్నావా? చార్లీ చార్లీ ఇక్కడ ఉన్నావా? చార్లీ చార్లీ ఇక్కడ ఉన్నావా? దెయ్యం ఊదిందా లేదంటే గాలికి కదిలిందా అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి మీరే చూసి గమనించండి. ఇప్పుడు అడగగానే ఎలా అయితే కదిలిందో. తమ్ముడు రెస్పాండ్ అయిందిరా, లేదా గాలికా? కిటికీలన్నీ మూసే ఉన్నాయిగా. ఒకసారి అది మళ్ళీ నాలుగు పెట్టు. అన్నకు భయం అవుతున్నాను, నేను అడిగినా అన్న. నిజంగా భయం అవుతుందన్న, నేను అడిగినా. స్టార్ట్ చేసి కొంచెం సైలెంట్ ఉండు. కుక్కలు చూడాలడం ఇందాకేమో అరిచినాయి, ఇప్పుడేమో అరుతున్నాయి చూడు. ఏదో కనబడింది చూడు. ఏదైనా తొంగి చూసినట్టు కనబడిందా? చీకటిగా 1000% రా, వచ్చేసింది 1000%. ఎందుకంటే దెయ్యం వచ్చినప్పుడు తొంగి చూస్తుంది అలా చార్లీ, ఎవరో తొంగి చూసినట్టు కనబడతా ఉంటుంది. నేను అదే గమనించా ఇందాక. నీకు అటు అక్కడి నుంచి నాకు కనబడింది గైస్. నాకు ఎంత కిచెన్లో సౌండ్ ఏదో అయింది, ఒక స్పూన్ పడిపోయినట్టు. నీకు ఇటు కనబడుతుంది, నాకు ఇటు. అంటే మొత్తం మీద వచ్చింది రా ఆత్మ, ఇక్కడ మన ఇంట్లో ఉంది. వెయిట్. చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? అడిగాను. చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా? చల్లగానే ఉంది కదరా. ఎందుకు మాట్లాడుతున్నాయి? చార్లీ 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 నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావా లేదా? చార్లీ చార్లీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావా? చార్లీ చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా లేదా? ఇక్కడ ఏదైనా ఆత్మ ఉందా? చార్లీ కాకుండా ఇంకెవరైనా వచ్చారు ఇక్కడికి?
అసలు సమాధానం ఏదిరా? కనీసం ఇక్కడ ఏ చార్లీ రాకపోయి ఉండి ఎవరు ఏ ఆత్మ లేకపోయి ఉంటే కనీసం నో మీదకైనా తిరుగుద్ది. అది ఏదో తేడా జరుగుతుంది మొత్తం మీద ఇక్కడ. చార్లీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావా లేదా? చార్లీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావా? నో అంట. దీన్ని అమ్మ జీవితం నో అని వచ్చింది భయ్యా. ఇక్కడి నుంచి వెళ్ళిపోయావంటే నువ్వు అంటే ఉంది ఇక్కడే. వెళ్ళిపోయావా అని అడిగా, నో అంటుంది కదా. బ్రో ఒకసారి మీ కిచెన్లోకి వెళ్ళి చూసా, నాకు చాలా డౌట్గా ఉంది. ఏం చేస్తావో తెలియదు, నాకు కిచెన్లోకి వెళ్ళాలి ఇద్దరం మనం. కెమెరా పట్టుకో. వెయిట్ ఇంకా క్యాండిల్స్ ఏవి లైట్లు ఆన్ చేయదు, కెమెరా వీడియో చెడిపోద్ది. ఎందుకంటే రాదు, ఉన్నది కాస్త ఊడుద్ది. ఇంకేదైనా తేడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. నేను ఒకటి పట్టుకున్నా. ఒకసారి చేస్తాను. పట్టదరా, చేయడం పడింది. చేస్తాను. బాగా కేర్ఫుల్. నాకు ఎందుకు అప్పటి నుంచి డౌట్ కొట్టేస్తుంది ఆ కిచెన్లో ఏదో ఉందని. ఏమైందని ఆలోచిస్తున్నాను. ఉందా ఇంకా సీరియస్లీ లైట్ అయితే ఉంది, కానీ క్యాండిల్స్ ఎందుకు పట్టుకెళ్తున్నామంటే లైట్ ఆన్ చేస్తే ఏమన్నా ఉంటుందా? దెయ్యాలు రావు, భూతాలు రావు, వెళ్ళిపోతాయి. మనం గేమ్ ఆడేటప్పుడు డిసిప్లిన్డ్గా ఖచ్చితంగా ఈ విధంగానే ఆడాలి. దీపం వెలిగించైనా క్యాండిల్ వెలిగించైనా. ఏంటన్నది? ఇటు సైడ్ చూడు, పైన చూడు, నీ పైన చూడు, నీ పైన ఇటు సైడ్ సన్ సైడ్ అన్న, సన్ సైడ్ పైన. భయపెట్టకరా, అక్కడ నిజంగా వచ్చిన పడిపోతాం. ఏమైందా? ఏం లేదు, ఒక సంచి ఉంది అంతే. అనవసరంగా ఆ స్పిరిట్ని మనం ఇన్వైట్ చేస్తున్నట్టు ఉంది ఇంట్లోకి. అదే కదా. ఇది గడేంటి? ఏదన్నా ఇది పెట్టేసి ఉంది కదా, వెనకాల ఏముంది? ఏముండవు అన్న. ఏముండవా? పక్క ఎవరు ఉంటారు కదా దీని వెనకాల? ఎవరుండరు. గడ పెట్టేసి ఉంది. తీస్తావా? ఏముండవు అన్నప్పుడు ఇంకెందుకు, పద. ఎవడ్రా? ఏంటది? అంత సౌండ్ వచ్చింది. ఎవరు లేడన్నావు కదా. ఎవరు లేరన్నా, నేను ఒక్కడనే. అంత సౌండ్ వచ్చింది ఏంటన్నది? ఎవరు లేరన్నావు కదరా. ఎవరు లేరన్నా, నిజంగా ప్రామిస్. సో ముందుకెళ్దామా? అదిగో అదేంటది గెడ అంత ముందుకు వచ్చింది. ఎవరు డోర్ కొట్టింది? భయం తప్పగా వెనక వచ్చేసరికి ఇదే పడిపోయింది. సారీ, మీద పడిందా? అది ఎవరు చెప్పు ఫస్ట్ నాకు. ఆ బ్యాక్ సైడ్ ఎవరు లేరు అని చెప్పావు నువ్వు. లేరన్నా, అది గెడ కూడా ముందుకు వచ్చింది చూడు అసలు.
నా చేస్తానా కాదు కాదు పడ్డదా 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 బాగా కాలిందన్న. వాటర్లో పెట్టు చెయ్యి. నేను ఓపెన్ చేస్తున్నా. ఎవరు లేరన్నప్పుడు ఎవర్రా బాబు? క్యాండిల్ పెట్టుకోనా? పక్క ఎవరు లేరు కదా? ఎవరు లేరా నా ప్రామిస్. ఉంటే ఆ గెడ ఎందుకు పెడతానన్నా? చేస్తున్నా. అటు పెట్టే. లేదు. ఇది ఎందుకు పెట్టావు గుడ్డు పైన? అయ్యా అది ఎలా కదిలిందిరా పిచ్చ? ఎవరు లేరన్నావు కదా? రికార్డ్ అయింది అది? అయ్యిందా లేదా? అది చాలు. అనే ఏంటన్నది? అదే పెట్టు కెమెరా కాకో. కెమెరా అసలు మూవ్ చేయకు, ఇటే పెట్టాలి. నా ఆడియన్స్కి తెలియాలి ఏంటి మ్యాటర్ అనేది. సరేనా? జాగ్రత్త. 3, 2, 1 చెప్తా. కెమెరా నువ్వు చాలా స్పీడ్గా లోపలికి పెట్టాలి. ఓకే? 3, 2 పైకి లెఫ్ట్. ఓయ్ ఎలా కదిలింది ఇది? అదే అర్థం కాలేదు. అసలు ఎలా కదిలింది అనేది కొంచెం కూడా అర్థం కావట్లేదు. కాలిందన్నా? కాలకి ఏం చేస్తా చెప్పు. చూడు 3 వేళ్ళకి పడింది కరెక్ట్గా. అప్పో అన్న తొలిపేసాను అది. ఊరేసి నా భయం వేస్తున్నానా? ఆ షాడోలో కనబడింది నన్ను పైన. మరి భయపడినప్పుడు అలా పని నాకు చెప్పాలి కదా. పడిందా మళ్ళీ? నీకు పడాలే. చూసుకోవాలి కదన్నా. లాక్ పడదా ఇది? లాక్ పడదు. లాగా పడదు. గది సౌండ్ ఏంటి? అవునా? హాల్లో ఎవరు ఉన్నారా? గజ్జి సౌండ్ ఏంటి? గజ్జి సౌండ్ ఏంటన్నా? ఎవరైనా ఉన్నారా? ఇది పుచ్చుకో. అది అక్కడ పెట్టి పక్కన క్యాండిల్. ఇది పుచ్చుకో. ఎవరైనా ఉన్నారా? దా వచ్చి కూర్చోండి. వెళ్ళిపోయినా నా బ్యాగ్ చూసి. ఎవరది?
ఎక్కడ? బాబోయ్. శ్యామ్, అన్నా ఆ బొమ్మ నువ్వు అలా పెట్టావా? ఏ బొమ్మన్నా? అది ఎక్కడ? నీ ముందు. నేను అదే అడుగుతున్నా, నువ్వు పెట్టావా అలాగా? నేను నీతో పాటే కదా అన్నాను నేను. ఆ చేతులు కిందకు ఉండాలరా. ఏంటిది ఎలా ఉంది ఏహే, అన్న? నిజంగా నేను పెట్టలేదన్నా, ప్రామిస్ అన్నా. అన్న కత్తి సౌండ్ చూడు. సీరియసా? సీరియస్ అన్నా? ఇది నువ్వైతే పెట్టలే కదా. ఒట్టు. గైస్, ఇదైతే చేతులు కిందకు ఉండాలి. నువ్వు ముట్టుకోకన్నా. ఇలా ఉండాలి మామూలుగా. అది ఏంటి అలా పడితే అలా వంగిపోతుంది ఏంటన్నా? అన్న కత్తి సౌండ్ చూసావా? అన్నదిగో. ఎవరది? ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఇంకా మాతో పాటు? ఎవరు? మిమ్మల్ని అడిగేది. ఇక్కడ మాతో పాటు ఇంకేదైనా ఆత్మ ఉందా? ఒకవేళ ఉంటే కనుక కనీసం వచ్చి చెప్పు. నువ్వు ఎలా చచ్చావు? ఎవరైనా చంపారా? ఎందుకు చచ్చావు? నీ బాధ ఏంటి? ఇంకా ఆత్మలు ఎందుకు తిరుగుతున్నావు భూమి మీద? అలాంటివి ఏదైనా మాకు చెప్తే ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయడానికి ఉంటుంది. జాగ్రత్త అన్న. రీజన్ లేకుండా భూమి మీద ఇంకా చచ్చిపోయి కూడా ఆత్మల్లా తిరుగుతారు. ఎందుకు తిరుగుతారో అర్థం కాదు. మనుషులు బాధపడడానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు. మళ్ళీ బాధపడుతున్నావు అంటే మళ్ళీ మన మీదకి వస్తుంది అన్న. నువ్వు తిప్పినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. సర్లే. చెయ్యి మొత్తం ఉలికిపోయింది ఒక్కసారిగా. ఏంటైనా చూడు. కరెక్ట్గా గాల్లో తేలుంది. చూస్తూ ఉన్నాను. చార్లీ, చార్లీ, నువ్వు ఇక్కడ ఉన్నావా? చార్లీ, చార్లీ, ఆర్ యు హియర్? చార్లీ, చార్లీ, నువ్వు ఇక్కడ కానీ ఉన్నావా? కెమెరా నాకు ఒకసారి బ్రో, జాగ్రత్త. కెమెరాకి లెన్స్కి కొవ్వొత్తి తగిలేస్తుంది, అందుకు చెప్తున్నా. అంటే వేడికి పోతుంది. సరే, లాస్ట్ అండ్ ఫైనల్గా తననే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాం. ఒకటే క్వశ్చన్, కొన్ని కాదు. చార్లీ, నువ్వు ఒక్కదానివి వచ్చావా? నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? చార్లీ, చార్లీ, నువ్వు ఇక్కడ ఉన్నావా? చార్లీ, చార్లీ, నువ్వు ఒక్కదానివి వచ్చావా? చార్లీ, చార్లీ, నువ్వు ఒక్కదానివి వచ్చావా? అదే నా అలా చూస్తున్నావు. నథింగ్, నథింగ్. భయంగా ఉన్నా. చార్లీ, చార్లీ, నువ్వు ఒక్కదానివి వచ్చావు ఇక్కడికి? ఏ ఏ ఏ
అన్నా ఎలా కదిలిందా బొమ్మ? అన్నా ఏంటన్నది? ఆ బొమ్మ ఎలా కదిలింది? కాదు ఏంటది అలా కదిలింది? అది నిన్ను అడుగుతున్నా. అన్న అది గడ్డలు అది నీ పక్కనే ఉంది కదా బొమ్మ. గడ్డలు ఆ బొమ్మ ఎలా కదిలింది? అదే కదా. గైస్ అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఈ చార్లీ గేమ్ అయితే అనుకోకుండా గోస్ట్ హంటింగ్కి వెళ్దామంటే వర్షం పడుతుంది. సరే ఏం చేద్దాం అంటే కొన్ని ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు అయితే చెక్ చేస్తాను. ఎవరెవరైతే ఇది ఆడండి అన్న, అది చేయండి అన్న అని మెసేజ్లు పెడతా ఉంటారు కదా, ఎవరొకరు సజెషన్ ఇస్తూ ఉంటారు కదా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అన్న మళ్ళీ ఒకసారి చార్లీ గేమ్ ఆడండి అని చెప్పేసి అడిగారు. అందుకని చార్లీ గేమ్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసి శ్యామ్ నేను ఇద్దరం అర్ధరాత్రి పూట ఆడదామని అనుకుంటే మీరే చూస్తున్నారుగా కళ్ళారా, బొమ్మ దానికి అదే కదిలింది. చార్లీ అసలు ఉన్నావంటే ఇది ఇంకా ఎక్కడే ఉందంటావా? నువ్వు నిజంగా ఇక్కడ ఉంటే కనుక దయచేసి మమ్మల్ని ఏం చేయొద్దు. గేమ్ అయితే ఇంకా ఆడబోవడం లేదు. నీ దారిన నువ్వు వెళ్ళిపో ప్లీజ్, రిక్వెస్టింగ్. దయచేసి అడుగుతున్నా, మా దగ్గరికి రావద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. గైస్ ఈ పేపర్ని అయితే ఇంకా కాల్ చేయబోతున్నాం. సో మీరు కూడా ఎవరో ట్రై చేయమని నేనైతే రికమెండ్ చేయను. ఒకవేళ పొరపాటున ఎవరైనా ట్రై చేసినా గేమ్ అయిపోయిన తర్వాత ఈ పేపర్ని కాల్ చేయండి. నువ్వు కాల్ చేస్తావంటే బయట కుక్కలు చూడండి అంత అలరుస్తున్నా. వెంటనే ఎందుకంటే కాల్చలేదంటే ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఈ పేపర్కే ఉంటుంది. ఇది ఉన్న చోట మంచి జరగదు, తెలిసిందేగా నెగిటివ్ ఎనర్జీతో డేంజర్ ఏంటనేది. కుక్కలు చూసా ఒక రేంజ్లో అరుస్తున్నాయి. చేస్తాను చెయ్య. సో అది ఈ పార్ట్ అయితే ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన భయంకరమైన ఒక గేమ్ అయితే ఆడబోతున్నాను, స్పిరిట్ గేమ్. సో వెయిట్ చేస్తూ ఉండండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఈ రాత్రి ఎలా ముగిసింది చూద్దాం, ఇంకెన్ని వస్తాయో. కట్టే